మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల బిఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. అమెరికా ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ మేరకు ఇరు దేశాలు ముసాయిదా ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. సౌదీ అరేబియాకు చెందిన అల్ అరేబియా వార్తా సంస్థ ఒప్పందంలోని వివరాలతో కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించనున్నారని తెలిపింది. నౌకాయానికి వీలుగా హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తారని వెల్లడించింది. పశ్చిమాసియాలో 3.5 నెలలుగా సాగుతున్న యుద్ధానికి తెర పడనుంది. అమెరికా ఇరాన్లు శాంతి ఒప్పందానికి చేరువయ్యాయి. యుద్ధానికి ముగింపు పలికేలా ముసాయిదా ఒప్పందం సిద్ధమైనట్లు ప్రముఖ సౌదీ మీడియా సంస్థ అల్ అరేబియా సంచలన కథనాన్ని వెలువరించింది. ముసాయిదా ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య ప్రస్తుతమున్న కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించనున్నారు. అంతర్జాతీయ నౌకాయానం కోసం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తారు. ఇరాన్పై విధించిన ఆర్థిక ఆంక్షలు, ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేయనుంది. 60 రోజుల కాల్పుల విరమణ సమయంలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై అమెరికా, ఇరాన్లు చర్చలు జరపనున్నాయి. ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏ దేశమైనా ఉల్లంఘిస్తే వాటిని పరిష్కరించేందుకు ఒక ప్రత్యేకమైన మధ్యవర్తిత్వ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. గత కొన్ని వారాలుగా అమెరికా, ఇరాన్లు మధ్యవర్తుల ద్వారా తమ శాంతి ప్రతిపాదనలను పరస్పరం మార్పిడి చేసుకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు పాకిస్తాన్తో పాటు గల్ఫ్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ఇరాన్పై దాడులను నిలిపివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. టెహ్రాన్తో ఒప్పందం తుది దశలో ఉందని చెప్పారు. ఒప్పందంపై సంతకాలు పూర్తయిన తర్వాత హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని వెల్లడించారు. దీంతో ప్రపంచ ఇంధన మార్కెట్లపై నెలకొన్న ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐరోపాలో ఈ వారాంతంలో ఒప్పందంపై సంతకాలు జరగొచ్చని ట్రంప్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరు కావచ్చని వివరించారు. అయితే ఇరాన్ మాత్రం భిన్నమైన ప్రకటన చేసింది. అమెరికాతో ఒప్పందంపై ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.